హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ శిల్ప తెలుగు ఛానల్. మన మార్కెట్స్ ఈరోజు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ బాటమ్ ఔట్ అయ్యాయా మన మార్కెట్స్. ఎఫ్ఐఎస్ బయింగ్‌లోకొచ్చారు. గ్లోబల్‌గా వార్ ఇష్యూస్ ఏంది? నెక్స్ట్ రేపటి మార్కెట్ అనాలిసిస్. అదాని స్టాక్స్ న్యూస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మనము ఎడ్యుకేషన్ పర్పస్ మనం వీడియో చేయడం జరుగుతుంది. మీరు బై, సెల్ చేయాలి అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయండి. నెక్స్ట్ మనకు మార్కెట్స్ ఈరోజు వచ్చేసి ఆహ్, నిఫ్టీ వచ్చేసి 80 పాయింట్స్ ప్లస్‌లో కుదిరింది. 24,274. సెన్సెక్స్ వచ్చేసి 231 ప్లస్ 80,234. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 110 పాయింట్స్ ప్లస్ 52,301. ఐటీ వచ్చేసి ఈరోజు నెగెటివ్‌లో కుదిరింది 67 పాయింట్స్. స్మాల్ క్యాప్ వచ్చేసి 637 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్ వచ్చేసి ఈరోజు నిఫ్టీ 24,274 దగ్గర క్లోజ్ అయింది. అంటే 80 పాయింట్ ప్లస్. మన మార్కెట్స్ వచ్చేసి 24,200 పైన మళ్ళీ నెక్స్ట్ 24,400 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము. 24,400, 24,500 పైన ఎళ్తేనే మార్కెట్స్ అప్ సైడు. లేదనుకుంటే మామూలుగా రేంజ్ బౌండ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంది. సేమ్ ఇప్పుడు గూడా సేమ్. 24,200, 24,000 అనేది సపోర్ట్ లెవెల్. అప్ సైడ్ అయితే 24,500, 24,800 పైనకెళ్తేనే మనకు మార్కెట్స్ అనేది అప్ ట్రెండ్ చూసుకొనొచ్చు. నెక్స్ట్ చూడండి నిఫ్టీ వచ్చేసి 80 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 110 పాయింట్స్ ప్లస్. యాక్చువల్‌గా ఏందంటే నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి డబుల్ అయినా ఉండాలి. లేదా ట్రిపుల్ సైడు మామూలుగా ఉంటుంది. కానీ ఏంటి అంటే ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎక్స్‌పైరీ. ఇక అప్ సైడ్ వెళ్లి 450 దాకా ఎళ్ళినా గూడా మళ్ళీ ఎక్స్‌పైరీ కాబట్టి మనకి క్లోజింగ్‌లో డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఏందంటే ఆప్షన్స్‌ని బట్టి గూడా మార్కెట్ అనేది మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పొద్దున ఓపెనింగ్ వచ్చేసి హైలో డౌన్‌లో ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. కాబట్టి ఏందంటే ఇప్పుడు 52,200 అనేది సపోర్టు, 52,500 అనేది రెసిస్టెన్సు. ఇది బ్యాంక్ నిఫ్టీలో. మార్కెట్ వచ్చేసైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే గ్లోబల్‌గా ఒక వార్ ఇష్యూ తప్ప మిగతాదైతే లేదు. మన మార్కెట్స్‌కొచ్చేసి నెగెటివ్‌గా అయితే లేవు. అలాగని పాజిటివే ఉన్నాయి అంటే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటుందంటే యూఎస్ నుంచి కానీ గ్లోబల్ వార్ ఇష్యూస్ వల్ల అవేమన్నా టాప్ అయితే మాత్రం మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంది న్యూస్. రిలయన్స్ వచ్చేసి 1293 1301 దాకా ఎళ్ళింది. 1293 ఇది మనం 1240, 1240, 1250, 1270 నుంచి అట్లా చెప్తూనే ఉన్నాము. మార్కెట్‌లో మంచి స్టాక్స్ బై చేసుకుంటే ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు మనకు అంచనాకి రేట్ పెరుగుతది. ఇది చూడండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హైలో క్లోజ్ అయింది. ఎయిట్ లైఫ్ హై ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. 1812 ఇది 1680 నుంచి చెప్తూనే ఉన్నాము. మనం మంచి స్టాక్స్ పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది చూడండి మనం 6400, 6300 సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడే వచ్చింది. మనం ఏదైతే అంటే మంచి స్టాక్స్‌ను గనుక పిక్ చేసుకున్నాం అనుకోండి లోయర్ లెవెల్‌లో ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతుంది. ప్లస్ అది మంచి స్టాక్ అనుకోండి మీకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. మార్కెట్ కొంచెం పెరిగినా గూడా మనకు అప్ సైడు ఈజీగా మన స్టాక్స్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఆప్షన్ చైన్ ప్రకారం చూస్తే నిఫ్టీ వచ్చేసి రేపు ఎక్స్‌పైరీ ఉంది. మనకు నిఫ్టీ వచ్చేసి 24,300 దగ్గర బయర్ సెల్లర్స్ అనేది ఉన్నారు. 24,200 సపోర్టు, 24,200, 24,100, 24,000 అనేది సపోర్ట్ ఉంది. కానీ 24,300 పైన హోల్డ్ అయితే మళ్ళీ 24,500కి వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ లేదు అనుకుంటే ఆప్షన్స్ ఎక్స్‌పైరీ కాబట్టి 24,200-24,400 మధ్యలోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 24,200 బ్రేక్ అయితే మాత్రం 100 పాయింట్స్, 200 పాయింట్లు డౌన్ సైడ్ ఇమ్మీడియేట్‌గా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి. నెక్స్ట్ మనకు బ్యాంక్ నిఫ్టీ అంటే ఈరోజు చూడండి 52,300 ఇదేమంటారు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి పుట్టే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దానికంటే కింద క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఎక్స్‌పైరీ వచ్చేసి 24 డిసెంబర్ ఎక్స్‌పైరీ ఉంది.
కాబట్టి ఇప్పుడు వరకు మనకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 52,000 స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 53,000 తర్వాత 55,000 54,000 కాబట్టి మనకు 54,000 పైన ఎళ్తే మళ్ళీ చూడండి ఇక్కడ 55,000 అనేది ఉంది. ఇది ఎందుకంటే ఇక మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి మొమెంటమ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 52,000 అనేది 52,000 తర్వాత 51,500 50,000 అనేది ఉంది. మంత్లీ ఎక్స్‌పైరీ మనకు చాలా రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆప్షన్స్ టైమింగు ప్లస్ మనకు ఇప్పుడు మన డాటా ప్రకారం అంటే ఏదేమంటారు మార్కెట్ ఈవెంట్స్‌లో వచ్చేసి యూఎస్‌సి ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ 27థ్ ఈరోజు ఉంది. అది ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఉన్నది జీడీపీ నంబర్స్ 29థ్‌న ఉన్నది. ప్లస్ మన దగ్గర ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6థ్‌న ఉన్నది. డిసెంబర్ 6థ్‌న. కాబట్టి ఇవన్నీ గూడా మనకు ట్రిగ్గర్ చేసే అంశాలే. అయితే ఏంది ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ అయితే 0.25 ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తగ్గుతుందని. నెక్స్ట్ మనకు జీడీపీ గ్రోత్ మరి 6.7 నుంచి 6.5 అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది ఎలా ఉంటుంది డాటా ప్లస్ ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్‌లో అంటే ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందా లేదా అనే దాన్ని బట్టి మార్కెట్ అనేది యూఎస్ మార్కెట్స్ అనేది తీసుకుంటాయి. దాంతో మన మార్కెట్స్ అనేది కొంచెం ఆహ్, వోలటైల్‌గా ఉంటూ డౌన్ సైడ్, అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే మనకు ఇదిలో ప్రీమియమ్స్ అంటే మంత్లీ కావచ్చు ప్రీమియమ్స్ అనేది కొంచెం హెవీగా తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే వీక్లీ అయితేనో చాలా ప్రీమియమ్స్ అనేది డీకే అవుతాయి. బట్ ఇప్పుడు మాత్రం అయ్యేదానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి మన మార్కెట్ కొంచెం మొమెంటమ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నాకు నిఫ్టీలో చూడండి నిఫ్టీ అయితే రేపు ఎక్స్‌పైరీ. రేపు ఎక్స్‌పైరీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ 5థ్‌న ఎక్స్‌పైరీ ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీ ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ఉంది. డిసెంబర్ 5థ్‌న చూసినా 24,200 అనేది సపోర్ట్ ఉంది. 24,000 స్ట్రాంగ్ సపోర్టు. మేజర్ 23,500 అనేది ఉంటుంది సార్. కాబట్టి ఏందంటే మార్కెట్స్ ఈ ఈవెంట్స్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది Today's ఆహ్, stock launch. Think again. Even seasoned developers fall short without mastering the solid principles. మనం మంచి స్టాక్స్ అని చెప్పేసాను. మంచి స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అశోక్ చూడండి 234 పెరిగింది. ఇది 171 బంధన్ బ్యాంక్, బయోకాన్ వచ్చేసి 358, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1821 ఇవన్నీ కూడా మీకు మంచి స్టాక్స్ అని చెప్పాను. ఈ మంచి స్టాక్స్ మీకు ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు మీకు అప్‌సైడ్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఈరోజు టాటా పవర్ కూడా పెరిగింది. వేదాంత, రెయిన్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వచ్చేసి 1293 ఇవన్నీ స్టాక్స్ మంచి స్టాక్స్. మంచి స్టాక్స్ కాబట్టి మీకు అప్‌సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈరోజు బయోకాన్ చూడండి 358 మీకు ఏదైతే స్టాక్స్ మీకు చెప్తున్నానో కొంచెం చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి మీకు ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ ఏదీని ఒకే సింగిల్ స్టాక్స్‌లో కాకుండా మీరు పోర్ట్‌ఫోలియోను మీకున్న అమౌంట్‌లో ఒక 5, 6 స్టాక్స్ లేదా 10 స్టాక్స్ వరకు గనుక మీరు మీకున్న అమౌంట్‌లో మాక్సిమం వచ్చేసి 15-20% ఒక స్టాక్స్‌లో మిగతా వచ్చేసి 10-8% అలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా వెళ్లారనుకోండి మంచి స్టాక్స్‌లో మీకు ఆటోమేటిక్‌గా మీకు వెల్త్ అనేది ఈజీగా గెయిన్ అవ్వడం జరుగుతుంది. మంచి స్టాక్స్ తీసుకున్నారనుకుంటే ఆటోమేటిక్‌గా ఉంటుంది. బట్ నేనొకటి అది చేశాననగా మనకు ఇదొచ్చేసి మనకు అప్ టు 2, 3 ఇయర్స్ గనుక హోల్డ్ చేసుకుంటే 500-600 వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్టు అశోక్ లేలాండ్ 500 దాకా ఎళ్తుంది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే. మంచిగా ఎందుకంటే మార్కెట్ వచ్చేసి 27,000 డిసెంబర్ వరకు సేల్ చేసేవాళ్ళు 27,500 అన్నారు. మార్కెట్ గ్లోబల్ ఇష్యూ లేకపోతే ఆ 27,500 అనేది మనకు 2025 మార్చి, ఏప్రిల్ వరకే అంటే ఓన్లీ 6 మంత్స్‌లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎండింగ్ వరకు 27,000 చేంజ్ కూడా చూడొచ్చు. కాబట్టి 28,000, 29,000 కూడా చూడొచ్చు ఇయర్ ఎండింగ్ వరకు. 27,500 అనేది మనకు 6-3 మంత్స్‌లోనే చూడొచ్చు. మార్కెట్‌లో గ్లోబల్ ఇష్యూలో ఒక వార్ ఇష్యూ ఉంది. అది కనుక అది ఇష్యూ ఓకే రిజాల్వ్ అయ్యేదుంటే మనకు ఆప్షన్.
ఇది చూడండి. ఐఎక్స్ వచ్చేసి మీరు ఇది వచ్చేసి ఇది మోనోపోలీ స్టాక్స్ అని చెప్పాను. ₹171 ఉంది. బై చేసి హోల్డ్ చేసుకోండి. డౌన్ అయినా కూడా మీకు అప్ సైడ్ 500, ₹600 వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ మీకు అప్ సైడ్ కనుక తెలిస్తే మీరు డౌన్ సైడ్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేకుండా హోల్డ్ చేసుకోగలుగుతారు అనుకుంటే, నేను అప్ సైడ్ మామూలుగా ఎంత వచ్చే ఛాన్సెస్ ఉంటుందనేది ఒక సింగిల్ స్టాక్స్‌కు చూస్తాను. వీడియో చేయడం అనేది చేస్తాను. ఒక సింగిల్ స్టాక్ మీకు అప్ సైడ్ ఒక టార్గెట్ ఎంతగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు ఐడియా ఉండుంటే, దాంతో మీరు స్టాక్స్‌ని ఈజీగా పర్చేజ్ చేసుకొని ఉంటే ఛాన్సెస్ ఉంది. అది ఎలాగనే చెప్తాను. చూస్తున్నా ఇవన్నీ గూడా మీరు 3-5 ఇయర్స్ గనుక హోల్డ్ చేస్తే ఈజీగా 3x, 4x, 5x 5 టైమ్స్ వచ్చే 5-10 టైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మంచి స్టాక్స్‌ను చెక్ చేసుకొని ఉంచండి. ఎందుకంటే నేను ఇంతకుముందు లైవ్‌లో ఇచ్చిన లైవ్‌లో గూడా మనకు మొమెంటమ్ వచ్చేసేటప్పుడు చెప్తూనే ఉంటాము. ఒకసారి మనకు ఏందంటే మీరు మంచి స్టాక్స్‌ని చూసుకొని పర్చేజ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది ఈజీగా గెయిన్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఎఫ్ఐఎస్ అన్నాం. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు మన మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ వచ్చేసి 9 క్రోర్స్ మేబీ 9 7 క్రోర్స్ అనేది పాజిటివ్ ఉన్నారు. డిఐఎస్ కూడా ఈరోజు బయింగ్ 1,300 క్రోర్స్ అనేది చేశారు. 27థ్‌నే కదా! 27థ్‌న వచ్చేసి ఈరోజు కూడా ఇద్దరు బై చేశారు. 7.78 క్రోర్స్ వచ్చేసి ఎఫ్ఐఎస్, డిఐఎస్ వచ్చేసి 1,300 క్రోర్స్ అనేది బై చేసి ఉంచారు ఈరోజు. ఎఫ్ఐఎస్ అనేది కొంచెం బయింగ్‌లోకొస్తే మన మార్కెట్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకు ఇది నిఫ్టీది అంటే మామూలుగా మీరు చూస్తా ఉంటే ఈ అడ్వాన్స్ డిక్లైన్స్‌లో అడ్వాన్స్ అనేది గ్రీన్ కలర్ అనేది ఎక్కువగా ఉన్నారనుకోండి మన మార్కెట్‌ని అప్ సైడ్‌కు ఛాన్సెస్ ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, డౌన్ సైడ్ అంటే రెడ్ ఎక్కువగా ఉంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ఈ మార్కెట్స్. ఇదొక్కటి మీరు గమనించాలి. ప్లస్ ఈరోజొచ్చేసి ఎనర్జీ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, మెటల్స్ ఇవన్నీ గూడా పాజిటివ్ ఉన్నాయి. ఫార్మా, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్స్, ఐటీ అనేది డౌన్ సైడ్ ఉన్నాయి. ఇవన్నీ గూడా ఏందంటే ఒకరోజు ఒకటి పార్టిసిపేట్ చేస్తూ ఇండెక్స్‌ననేది ఆహ్, అంటే కంట్రోల్ చేసుకుంటుంటాయి. ఒకరోజు ఒక స్టాక్స్ అన్నీ వన్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటే ఒకటే రోజులో మార్కెట్ మీదకెళ్ళిపోతుంది. అన్నీ పడితే అన్ని చోట. కాబట్టి ఏందంటే అది స్పెసిఫిక్ రీజన్స్‌తోని, స్పెసిఫిక్ న్యూస్ స్పెసిఫిక్‌తోని పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏందంటే, మనకు మంచి స్టాక్స్ అనేది డౌన్ సైడ్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా వెళ్తాయి. ఇది ఎలా ఉంటుందంటే మార్కెట్‌లో డిమాండ్, సప్లై అనేది ఉంటుంది. ప్లస్ మీరు ఏదైతే స్టాక్స్ బై చేస్తే పెరుగుతుందని చెప్పేసి ఎలా అయితే మనం బై చేస్తామో, సెల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే సెల్ చేస్తే తగ్గుతుందనే వాళ్ళు ఉంటారు. ఇలా బై, సెల్ రోజు మనం పెరుగుతుందని కొందరు కొంటారు. ప్లస్ పడుతుంది అని చెప్పేసి సెల్ చేస్తారు. ఫ్యూచర్స్‌లో అయితే మీరు మంత్లీ వైస్ హోల్డ్ చేసుకోవచ్చు. కానీ ఈక్విటీలో మాత్రం సెల్ చేస్తే మాత్రం అదే రోజు అనేది స్క్వేర్ అప్ చేసుకోవాలి. కాబట్టి ఏందంటే మనం పడుతుందని ఎలా ఉంటాము, పెరుగుతుందని చెప్పేసి తగ్గుతుందని చెప్పేసి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ముందే అమ్ముతారు. మార్కెట్ తగ్గుతుందని చెప్పేసి ముందే అమ్మేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే డిమాండ్, సప్లైని బుల్స్ అండ్ బేర్స్ బట్టి మన మార్కెట్ స్టాక్ యొక్క న్యూస్‌ని బట్టి ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో మొమెంటమ్ అనేది జరుగుతుంది. కాపోతే ఏందంటే, సెల్ చేసిన వాళ్ళకేందంటే, ఫ్యూచర్స్ సెల్ చేశారనుకోండి, అది హెడ్జింగ్ పర్పస్ సెల్ చేస్తారు. కానీ ట్రేడింగ్ గూడా చేస్తున్నారు. హెడ్జింగ్ పర్పస్ సెల్ చేసిన వాళ్ళకేందంటే, ఈక్విటీ స్టాక్స్‌లో తగ్గినాయనుకో, అక్కడ లాసొస్తుంది. ఫ్యూచర్‌లో అమ్మి ఉంటారు కాబట్టి, అక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఏందంటే, బ్యాలెన్సింగ్ పర్పసే మనకు ఫ్యూచర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఈక్విటీలో సెల్ చేసిన వారికేందంటే, ఇంట్రాడేలోనే ఏ రేట్ ఉన్నా కూడా మళ్ళీ ఆ రోజు స్క్వేర్ అప్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో బై చేసేవాళ్ళుంటారు, సెల్ చేసేవాళ్ళుంటారు. దాంట్లో 2 గూడా మనకు ఉంటుంది. దాంతోనే మన మార్కెట్‌లో అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ఓలా ఎలక్ట్రికల్. ఈ ఓలా అనేది మీకు ఈరోజొచ్చేసి అప్ సైడ్‌కు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని జెప్పేసి ఇంకా 20% పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది 140 దాకా ఎళ్ళింది. అదేందంటే ఓలా సర్వీసెస్ సరిగ్గా లేదని జెప్పేసి గాని దాంతో డౌన్ సైడ్ వచ్చేసింది. 140 దాకా ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది.
బట్ ఇది 70, 60 మధ్యలో పర్చేజ్ చేసి ఉంచుకుంటే మీకు మళ్ళీ అప్ సైడ్ వచ్చేసి ఈజీగా 180-200 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అంటే ఈవీలో వచ్చేసి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌లో ఫస్ట్ వచ్చిన స్కూటర్ ప్లస్ ఇదేందంటే సమ్ సర్వీస్ ఇష్యూస్‌తోని డౌన్ సైడ్‌కు రావడం జరిగింది. కొంచెం ఆ సర్వీస్ ఇష్యూస్ కనుక క్లోజ్ చేసుకుంటే అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ వీళ్ళేందంటే రెడీగా కొంచెం ఇప్పుడు తీసిన వేరియంట్ ఏందంటే కొంచెం ప్రైస్ తక్కువ వేరియంట్‌లో గూడా 32,000 అంటే 40-50 మధ్యలో ఇప్పుడు కొత్త సీరీస్ అనేది లాంచ్ చేశారు. ప్లస్ ఇదేందంటే ఛార్జింగు చే చే అంటే ఛార్జింగ్‌తో పాటు ఇన్ కేస్ ఆఫ్ ఇంట్లో గనక కరెంట్ వెళ్తే గూడా మినీ జనరేటర్‌లాగా పనిజేయడానికి ఒకటి కొత్త ఇంట్రొడ్యూస్ చేశారు. అది 9,000 కంపెనీ పవర్ ప్యాడ్ టైప్ వింటారు. హోమ్స్ యూజింగ్ ద పోర్టబుల్ బ్యాటరీస్ అండ్ ఇది 10,000 రూపీస్‌తోని ఇది విత్ ఛార్జింగు బైక్ ఛార్జింగ్ చేయడానికి ప్లస్ ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీగా పవర్ కట్ అయితే దాన్ని యూజ్ చేసుకోవడానికి 10,000 రూపీస్‌తోని అది లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల పాజిటివ్ న్యూస్‌తోని ఈరోజు ఓలా ఎలక్ట్రిక్ అనేది పెరిగింది. బట్ ఇది ఇప్పుడు పెరిగినా మీరు మళ్ళీ ఎప్పుడైనా మార్కెట్ డౌన్ వచ్చినప్పుడు 60-70 రూపీస్‌లో గనుక పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఇది 180-200 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికైనా వెళ్తుంది. బట్ ఏందంటే మార్కెట్ పడ్డప్పుడు ఇంత మంచి స్టాక్స్ అయినా పడడం జరుగుతుంది. మార్కెట్ పెరిగేటప్పుడు ఈజీగా మనకు మంచి స్టాక్స్ ఈజీగా రికవర్ అవుతుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌ని మీరు ముందే ఫైండ్ ఔట్ చేసుకొని ఏ రేట్‌లో పర్చేజ్ చేసుకోవాలి. లేదు ఇన్ కేస్ ఆఫ్ పర్చేజ్ చేసుకున్నా వాట్ ఆర్ ద రిజల్ట్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? ఇవి గనుక చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది ఈజీగా గెయిన్ జేసుకోవచ్చు. కాబట్టి ఏందంటే, చెప్పేది మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మన మార్కెట్‌లో ఏందంటే, అప్ టు 3-4 ఇయర్స్ వరకు మన మార్కెట్స్ అనేది అప్ సైడ్‌కే వెళ్తాయి. మనది ఆల్రెడీ మీకు ఒక వీడియో గూడా చేశాను. మనది 3 బిలియన్ ఉన్న మార్కెట్ క్యాప్ వచ్చేసి 7 బిలియన్స్ కావాలి 2030 వరకు అంటే, మన మార్కెట్‌లో ఈజీగా అన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ ఈజీగా మీకు 3-5 టైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన మార్కెట్‌లో ఏందంటే యూఎస్ మార్కెట్స్‌తో పోల్చుకుంటే మన మార్కెట్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది అమౌంట్ అనేది మనం ఒక స్టాక్‌ని కొనడానికి 359 అంటే 359 రూపీస్ వెచ్చించి చూస్తున్నాము. ఇవి మన స్టాక్స్ అనేది నెక్స్టు మనము 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ ఈ స్టాక్‌ని కొనాలంటే 350 కాకుండా 100 రూపీస్ ఉన్న 0.40% లేదా 20% న్యావ్స్ ఎలా అయితే ఉంటాయో ఎలా మ్యూచువల్ ఫండ్ న్యావ్స్ ఆ విధంగానే స్టాక్స్‌ని కొనే ఆహ్, దానికి నెక్స్టు మన కమింగ్ సూన్‌లో ఉంటుంది. అంటే ఆ లోపు వరకు మన స్టాక్స్‌లో మన మార్కెట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ మంచి మంచి కంపెనీస్ అనేది హై రేట్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఈజీగా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవన్నీ గూడా ఏందంటే మీరు ఇండివిడ్యువల్‌గా మీ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ ఎంత మీరు హోల్డింగ్ చేసుకునే దాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది ఈజీగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరేందంటే ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి ఇన్వెస్ట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. జై హింద్.